ప్రభు నాన్న వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన సంఘానికి ప్రభు నాన్న వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2024వ క్రిస్మస్ మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలు మన జీవితాల్లో ఉంటే మనకది ఎంతో ఆశీర్వాదకరం. అది నిజమైన క్రిస్మస్, అది మనకి ఆశీర్వాదకరమైన క్రిస్మస్. చాలామంది క్రిస్మస్ జరుపుకుంటాం, ఆనందంగా ఉంటుంది. కానీ ఆ క్రిస్మస్ అనుభవం మన జీవితాల్లో పొందుకున్నప్పుడే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. ఈ 2024వ క్రిస్మస్ మనందరికీ ఏమి నేర్పుతుంది? లూకా సువార్త 1వ అధ్యాయం. నన్ను ఈ ఫ్యాన్ తీసి లేచిపోతుంది. 38వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. క్రిస్మస్ లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? మరియమ్మ గారు. మరియమ్మ గారి యొక్క ఆమె యొక్క విధేయత అన్నదే ఈ క్రిస్మస్ కి ప్రారంభం. ఏమంటుంది ఆమె? ఇదిగో ప్రభువు దాసురాలను. మనందరికి ఉండవలసిన పేరు అదే. ఏం పేరు? మనందరం ఎవరు? ప్రభు దాసులు. మనం దాసురాండ్రం. మనం ప్రభు దాసులం అంటే ఏంటి? దేవుని యొక్క కాడిని మోసే వాళ్ళే ప్రభు దాసులు. అంటే కాడి ఎత్తుకుంది ఎద్దు ఏం చేస్తుంది? యజమానుడు చెప్పినట్టు వెళ్ళాలి. అంతే కదా? ఆగమంటే ఆగాలి, నడవమంటే మొయ్యమంటే తేలికదైనా మొయ్యాలి. అదే దాసు. కనుక ఈ 2024 క్రిస్మస్ మనకేమి నేర్పుతుందంటే, మరియమ్మ గారు ఎంత విధేయురాలయ్యిందో, ఒక దాసురాలుగా మన జీవితాల్లో దేవునికి, ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి మనం అంత విధేయులవ్వాలి. అంటే ఇదిగో ప్రభువు దాసురాలను. మన యొక్క జీవితంలో మనందరికి ఉండవలసిన పేరు ఇదే. ఏం పేరు ఉండాలి? ప్రభు దాసురం. మనం దాసురాండ్రము. మనం ఇంకేమంటుంది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని యొక్క మాట, ఆయన వాక్యం, ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరాలి అని. అప్పుడే నీవు నిజంగా దేవుని ప్రేమించినట్టు. చాలా మంది దేవుని ప్రేమిస్తున్నారు. నువ్వు ప్రేమించింది? ప్రేమించడం అంటే ఏంటి? అక్కడ ఒకరు నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొంటాడు. అదే నిజమైన ప్రేమ. దేవుని వాక్యానికి మనం ఎంతగా విధేయులు అవుతావో అప్పుడే మన జీవితాల్లో దేవుని ప్రేమించినట్లు, అప్పుడే మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్లు. మన జీవితాల్లో ఈ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత అదే 47వ వచనం చూడండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించిన. మరియమ్మ గారు చాలా పేదరాలు, మనకన్నా పేదరాలు. మనకందంటే కనీసం బెత్లెహేములో ఒక ఇల్లు కూడా దొరకలేని దీన స్థితి వారిద్దరిది కూడా. అర్థమైందా? పేదోళ్ళు అంటే వాళ్ళకన్నా మనం ఇట్టుండవు అనుకుంటాం. అసలు ప్రభు బిడ్డలు వాళ్ళు దేవుడు అలాంటి వారినే ఎన్నుకున్నాడు.
ఏమన్నాడు? తన దాసురాలి దీన స్థితి. గమనించారా? గాడిద మీద వెళ్ళారంటే ఏంటి? దీన స్థితి. సున్నతి చేసే రోజున ఏమి ఇచ్చారు? కోడిదోడిని ఇచ్చారా? లేదు, 2 పావుర పేదవారి బలి. అది ధనవంతుల బలి అది కానే కాదు. అలాంటి దీన స్థితిని దేవుడు ఏం చేశాడు? కటాక్షించాడు. మన ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ప్రభువుకి విధేయులంగా ఉంటే దేవుడు మన స్థితిగతులను మార్చివేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. మన దీన స్థితిని ఆయన కటాక్షించి మనల్ని ఏం చేస్తాడు? అక్కడ ఇచ్చాడు ఆశీర్వాదం. ఏమన్నాడు? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. అది నేటి క్రిస్మస్ లో దేవుని ఆనందం కనపడతల. సింధులు, డాన్సులు ఈ అసలు దైవ చిత్తం కానే కాదు. సినిమాలో నిలిచిపోతున్నారు ఇది సింధులు అయితే. ఇది అసలు ఎప్పటికీ మంచిది కాదు. అర్థమైందా? ప్రభునందు ఆనందించటం. ఏది? దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో, దేవుని యొక్క కాడి మోసి ఆయన దాసులుగా ఉండటంలో, ప్రభు కోసం అనేకులను ప్రభు సన్నిధికి నడిపించటంలో ఇది ఆనందం. కానీ ఈ చిందులు ఇవేమి అసలు కానీ. అది హ్యాపీ క్రిస్మస్ అంటే ప్రభువులో ఆనందం. దేవుని బిడ్డలకి ఆయన ఆనందించే వారిగానే దేవుడు చేస్తాడు. తర్వాత ఏమన్నాడు చూడండి? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు. దీనులకు దేవుడు ఏం చేస్తాడు? ఊహించిన కన్నా అడుగు వాటి కంటేను అత్యధికమైన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మాటకి ఎంత విధేయులవుతామో అర్థమవుతుందా? ప్రభుకి, ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి మనం ఎంత విధేయులు అయ్యి దాసులుగా మనం ఉంటామో మన జీవితాల్లో దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. గమనించారా? ఏమన్నాడు? నాకు గొప్ప కార్యములు చేశాను, ఇది మొదలుకొని నన్ను. గమనించారా? దాసురాలను దేవుడు ఏం చేశాడు? ధన్యురాలిని చేశాడు. అర్థమైందా? మనం ఎంత దాసులుగా ఉంటే అంత ధన్యులుగా ఉంటామైతే. ఇప్పుడు ప్రశ్న, దేవునికి ఎంత దాసులుగా మనం ఉన్నాం? ఎంతో కాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవుని దాసులుగా మనం ఎంతగా ఉన్నాం? మన జీవితంలో, మన సాక్ష్యంలో, మన కుటుంబంలో, మన మాటల్లో, మన క్రియల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటంలో నీవు ఎంత దాసులుగా నీవు ఉన్నావు? అది మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. దీనికి మాదిరి ఎవరు? మరియమ్మ గారు. అంతకన్నా మాదిరి ఎవరు? మన ప్రభు అయిన, అంతే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు. ఆయన విధేయత గొప్పది. మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడు ఆయన. గమనించరా? కనుక దేవుని సన్నిధిలో మరియమ్మ గారి వలె మనం ఎంత విధేయులమైతే అంత ధన్యులం అవుతాం, అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇంకొక ఇక్కడే ఆమె యొక్క విధేయత చూద్దాం. చూడండి 56వ వచనం చూడండి. ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉంది. ఆమె గారు అంటే ఎవరు? ఎలిజబెత్. ఎలిజబెత్ అమ్మగారు, పెద్ద ఆమె. ఎంత వయసు ఆమెకి? దాదాపు 80 సంవత్సరాలు. ఎందుకని? వృద్ధురాలు. వారు బహుకాలము గడిచిన వృద్ధులు. వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు అంటే ఏంటికే?
ఇక వాళ్ళ దగ్గరికి ఏ ఓపిక లేనే లేదు. లేదు. అలాంటి పరిస్థితుల్లో మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. ఎంతకాలం ఉంది? 3 నెలలు. 3 నెలలు ఉంది. ఎవరికి పరిచయం చేసి ఉంటారు చెప్పండి? మరియా ఎలిజబెత్ కి పరిచయం. మరియమ్మ గారికి 20 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది. అప్పుడు కన్య మరియా ప్రదానం చేయబడింది. ఎలిజబెత్ అమ్మగారు వృద్ధురాలు, 80-90 సంవత్సరాల పైన ఉండి ఉంటుంది. ఎందుకంటే 120 సంవత్సరాల కన్నా తర్వాత ఎవరో ఎక్కువ బతకలా ఇక ఆ కాలంలో. కనుక ఎలిజబెత్ అమ్మగారికి మరియమ్మ అమ్మగారు ఏం చేసింది? 3 నెలలు ఆమెకి ఏం చేసి ఉంటది? అది ఎవరైతే దేవునికి విధేయులు అవుతారో వాళ్ళు ఏం చేస్తారు? అది నేర్చుకోవాలి. అర్థమైందా? యవనస్తులు, పిల్లలు ఏం చేయాలి? పెత్తనం కాదు రే, తప్పు. ఏం చేయాలి? పరిచయం చేసిన తర్వాత ఎవడైనా పెత్తనం చేయాలి. ఈ మధ్యలో మాట్లాడటానికి ఇక మీకు ఎక్కడ ఇక ఎలాంటి అమ్మగారు చెప్తున్నారంటే అవకాశం లేదు, అంతే. ఇదిగో మరియమ్మ గారి యొక్క విధేయత దేనిలో కనపడింది? మన జీవితాల్లో నేర్చుకుందాం. 2024వ క్రిస్మస్ మనకి ఏమి నేర్పుతుంది? విధేయత. మరియమ్మ గారి పేరు మనందరం పెట్టుకోవాలి. అంటే మరియమ్మ పేరు కాదు, ఇదిగో నేను ప్రభువు, అది మనకుండా పేరు. ఆ పేరు పెట్టుకోవాలి. అంతే. విధేయతను మనం నేర్చుకోవాలి. ఆశీర్వాదం ఏంటి? గొప్ప ధన్యురాలంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి ఈ డిసెంబర్ నెలలో ఎవరి పేరు మనం మాట్లాడుకుంటాం? మరియమ్మ గారు. ఎక్కడ? ప్రపంచం అంతటా, మొత్తంలో. అర్థమైందా? కనుక దేవునిలో మనం విధేయత ఉంటే అన్ని తరముల వారిలో మన జీవితాల్లో అలాంటి అనుభవం మనకు కలిగి ఉండాలి. గమనించారా? ఇంకొక విధేయత మనం ఇక్కడే చూద్దాం. చూడండి, ఇదే లోకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. జకరియా గారి యొక్క విధేయత ఏంటి? ఆయన బహుకాలము గడిచిన వృద్ధుడు. ఆయన అయినా సరే దేనికి లోబడ్డాడు? యాజకత్వానికి ఆయన విధేయత చూపాడు. ఆయన వంతు వచ్చింది. 24 తరగతులు ఉన్నాయి. 24లో ఆయన వంతు వచ్చినప్పుడు నాయన ముసలోని అయ్యేళ్ళ అని చెప్పి ఇంకొకరిని వెళ్ళమల్లా, ఇంకొకరికి ఆ బాధ్యత అప్పచెప్పలా. ఏం చేశాడు? ఆ పెద్ద వయసులో కూడా సిద్ధపడి యాజకత్వం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఏమైనా సిద్ధపాటు లేకుండా వెళ్ళాడు, అక్కడే ఏమైపోతాడు? అంతే. బస్ అయిపోవటమే, చచ్చిపోవటమే. వెనకాల తాడు కట్టుకుని వెళ్తారు. ఆ తాడు ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది అన్నమాట, లాగేస్తాయి. అంత ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి యాజక ధర్మం చేయాలి అన్నమాట. జకరియా గారి యొక్క విధేయత చూడండి. యాజకత్వానికి తన వంతులో ఆయన తన క్రమానికి ఆయన ఏం చూపించాడు? విధేయత చూపించాడు. మనం పెద్ద వయసులో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేయాలి? మనం దేవుని యొక్క క్రమానికి మనం ఒక విధేయత చూపించి మన తరువాత తరం వారికి మనం ఎలా ఉండాలి? ఒక మార్గదర్శకంగా ఉండాలి. నేను సేవకుల మీటింగ్లో అదే చెప్తా. ఒరేయ్, మనం చచ్చిపోతాం, సాయంత్రం చచ్చిపోతాం, ఎవరు తెలుసు? కానీ మన యొక్క విశ్వాసం, మన భక్తి, మన విధేయత, మన యొక్క క్రియలు అవి సావు. శరీరం సమాధికి వెళ్ళద్ది,
సాక్ష్యం సజీవంగా సమాజంలో ఉంటుంది. చూసుకోవాలి. మన యొక్క మాదిరి ఏంటన్నది మనం తెలుసుకోవాలి. ఇదిగో జకరియా గారు ఏం చేశాడు? పెద్ద వయసులో కూడా సలెత్తున్న ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరే? దేవుడు మేము దీవించుగాక. జకరియా గారు ఆ విధంగా తన యొక్క విధేయతను చూపించాడు. ఏమిటి ఆశీర్వాదం? చూడండి అక్కడ 13వ వచనం ఏంటి? ఆ, చూడండి, జకరియా గారి విధేయతకి ఎవరు దిగొచ్చారు? దేవుని దూత పైనుంచి. అది ఇక్కడేమో ప్రార్థన చేశాడు జకరియా గారు, కింద నుంచి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోయింది. పైనుంచి ఏమొచ్చింది? దేవుని దూత. ఆశీర్వాదం. జకరియా నీ ప్రార్థన వినబడిందయ్యా. విధేయతలో ఉన్న ఆశీర్వాదం అది. అర్థమైందా? దేవుని సన్నిధిలో క్రమానికి, దేవుని వాక్యానికి, ఆయన చిత్తానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి, యాజకత్వం జరిగించటానికి ఎంతో సిద్ధపడి పెద్ద వయసులో కూడా దేవునికి ఆయన ఏమైపోయాడు? అది. చాలా మంది అంటారు, మేము అయిపోయాక మా పని అయిపోయింది, మీరు చేయాలి. ఏం చేసింది మీరు? ఏమవ్వాలి? దేవుడు ఉంచాడంటే ఏం చేయాలి? అంతే, సత్యదాకా పని చేయటమే. నేను అది అనుకుంటానమ్మా, ప్రార్థన చేయండి నా కోసం. అర్థమైందా? ఈ లోకంలో విడిచే వరకే దేవుని పని చేయాలంటే. నిన్న 2 చోట్లకి వెళ్ళా, ఇవాళ 2 చోట్లకి, రేపు అంతే. రేపు ఒకటి ఎగ్గొట్టేసి రాలేనని చెప్పి, పునాది పాడించి రాలేను బాబు, ఇక నాకు ఓపిక ఉండదు అని చెప్పా. దేవుని పని మనం ఏ వయసులోనైనా చేయొచ్చు, ఎలాంటి పరిచయనైనా చేయొచ్చు. ఏంటి ఆశీర్వాదం? జకరియా నీ ప్రార్థన వినబడిందయ్యా. ఏంటి? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఒక గొప్ప కుమారుని కంటది. అర్థమైందా? ఎవరిని కంటది? అది అతడు 14 అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, గొప్ప కుమారుని కంట. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేశారో పిల్లల కోసం. అర్థమైందా? ఎంత అవమానం పడ్డారో. ఉందా లేదా మాట? 23, 24 వచ్చిన ఏముంది? ఆ దినములైన పిమ్మట చూసారా, మనుషులలో నాకుండిన అవమానాన్ని తీసివేసి దేవుడు ఏమి ఇచ్చాడు? అద్భుతాన్ని చేశాడు, ఘనతని ఇచ్చాడు. కొన్ని వేల తరాలకి సరిపడిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని లెక్క ఎప్పుడు తప్పదు. మన లెక్క తప్పుతుంది. అది 14 తప్పుద్ది. అర్థమైందా? మన లెక్క ఇవాళ ప్రార్థనకు వస్తానంటాం, మానేసాం, ఏమైపోయింది? నీళ్ళు వీళ్ళందరూ ఏది గుడి అప్పుడే నిండిపోతారు ఆదివారం. ఇప్పుడేది ఇల్లు లెక్క తప్పినట్టే ఉన్నట్ట, అంతే. కనుక దేవుని లెక్క ఎప్పటికీ తప్పదు. మన లెక్కేమో పద్దాక తప్పుద్ది. మన జీవితాల్లో చూడండి, వాళ్ళు ఎంత కాలం నుంచి వాళ్ళు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన వ్యర్థంగా పోలేదు. అవమానాన్ని తీసివేశాడు, అద్భుతాన్ని చేశాడు. ఎలాంటి కుమారుణ్ణి ఇచ్చాడు? గొప్ప కుమారుణ్ణి ఇచ్చాడు, వరపుత్రుణ్ణి ఇచ్చాడు, ఘనమైన కుమారుణ్ణి ఇచ్చాడు. జకరియా విధేయతని నేర్చుకుందాం. 24వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఈ క్రిస్మస్ను కూడా ప్రభు ఇచ్చాడు. ఏమంటారు మీరు? ఎంతమంది లేరు, లేకుండా పోయారు? ఎంతమంది మరణాలను మనం చూసాం, ఎంతమంది బాధపడతాం మనం చూసాం.
ఒక సేవకుడికి పోయిన నెలన అక్టోబర్ పోయిన నెల మొదట్లో అనుకుంటా యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. 2 రోజులు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీల్చుకో అక్కడే తిరిగాం. అసలు ఒక రోజు రాత్రి చూసాను, అక్కడే ఉన్నాం. బాడీ అక్కడికి వస్తే అసలు ఎన్ని ఏడుపులు వినపడుతున్నాయి అంటే అక్కడ హృదయం ద్రవించి పోయింది. మళ్ళా పొద్దున్నే 7ంటికి వెళ్ళిపోయా కారు వేసుకుని, డాక్టర్లతో రికమెండేషన్ చేయించి తొందరగా బాడీ పంపించడానికని. అసలు ఉన్నంతసేపు ఎంత వేదనగా ఉందో మనసు, అసలు ఎంత భారంగా ఉందో. ఏది సేవకుడు చచ్చిపోయాడన్నా ఒక భారం, బాధ, ఏడుపు. అసలు హాస్పిటల్ గదుల నుంచి ఏడుపులు వినపడుతున్నాయి. ఏంటి, ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు, ఎంత ఏడుస్తున్నారు. అప్పుడు అనుకున్నా నేను, ప్రభువా నీవు అలాంటి స్థితి మాకు రానిలేదు నాయన, నీకు స్తోత్రాలు అని. చాలామంది అంటారు దేవుడు మాకేం చేశాడు అంటారు. ఈ మందరు అక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, చూపించాలి, రూమ్లో తిరిగి వెళ్ళాలి. ఒకసారి ఒక ఆమె ప్రార్థన చేస్తాకెళ్ళి ఆ డయాలసిస్ యూనిట్ అంట, బాబు వాళ్ళందరూ చూస్తున్న మనకు వచ్చేట్టున్నారు. అంత పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ప్రభువా నాకు ఈ పరిస్థితి లేకుండా చేసావు నాయన, నీకు స్తోత్రం. అర్థమైందా? దేవుడు ఏం చేశాడని ఎప్పుడు అనబాకండి. అసలు దేవుడు చేసింది మనకెంతో మేలు, దీవెన. ఇదిగో జకరియా గారికి దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. జకరియా గారు క్రమానికి విధేయుడు అయ్యాడు. నేర్చుకుందాం మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి, ఆయన క్రమానికి, ఆయన చిత్తానికి మనం ఏమవ్వాలి? ఖచ్చితంగా విధేయులు అవ్వాలి. మళ్ళీ అటు ఇటు కాదు, సగం సగం అంతకన్నా కాదు. ఆదివారం అంటే ఏం చేయాలి? ఎప్పుడు వెళ్ళాలి? అందరికన్నా ముందే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. దాని పాటలు అయినా నేర్చుకొని కాదు. దేవుని సన్నిధి చెప్పేగా మనం చెప్పేగా, దేవుని మందిరం పట్ల ఏముండాలి అంతే. ఇక్కడే ఒక ఆమెకి ఆశ ఉంది. ఎవరు? అన్నమ్మ గారు. లోకాసు వార్తలు ఉందిగా, అన్న దేవాలయమును విడువక రాత్రి మగళ్ళు ఆమె దేవాలయాన్ని విడువలేదు. ఆమె మన జీవితాల్లో అలాంటి క్రమాన్ని మనం పాటించాలి. ఆదివారము అంటే సిద్ధపాటుతో అందరికన్నా ముందు వెళ్ళాలి అంతే. అటెండెన్స్ ఎవరు వేసుకుంటారు? అది నాకది భయం అమ్మ. నేను 8ంటికి బయలుదేరిపోతా ఇంట్లో, ఇక అంతే. 8 దాటి నాకు ముందు కాళ్ళు వణిగిపోతాయి. ముందు బాబు అనిపించేస్తుంది అన్నమాట. కనుక దేవుని సన్నిధిలో మనం అలాంటి విధేయతను మనం చూపించాలి. దేవుని చిత్తానికి, ఆయన వాక్యానికి, ఆయన క్రమానికి, ఆయన సన్నిధికి, ఆరాధనకి, ప్రార్థనకి, ప్రభు సన్నిధిలో గడపటానికి మన జీవితాలు అందరికన్నా ముందే ఉండాలి. వెనక మాత్రం ఉండకూడదు. ఇంకొకరు చూసి మనం ముగింపు చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోసేపు నిద్ర మేలుకొని, అదిగో యోసేపు గారికి ఇక ఆయన ఎంత విధేయత చూపించాడు. అతను యోసేపు గారు ఏం చేశాడు? నిద్ర మేల్కొన్నాడు. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను అనుకుంటాను నా ధ్యానంలో ఆయన ఎక్కడో పడుకుని ఉంటాడు. ఇక ప్రభువు కళ్ళలో కనపడిన తర్వాత లేచాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమెతో మాట్లాడాడు, ఆమెని క్షమించమని వేడుకున్నాడు, ఆమెతో సమాధాన పడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క చిత్తానికి విధేయులు అయ్యారు. అది నేర్చుకోవాలి. యోసేపు గారి యొక్క విధేయత ఇది.
గమనించారా? భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. దేవుని పని యొక్క ఆజ్ఞకి, దేవుని చిత్తానికి, ఆయన చెప్పిన మాటకి యేసేపు గారు ఏం చేశాడు? ఇక మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం, ఎన్ని అనుమానాలు వ్యక్తం చేస్తాం. కానీ యేసేపు గారు దేవుని వాక్యానికి, ఆజ్ఞకి ఆయన లోబడ్డాడు. అంటే దైవ చిత్తానికి మనం ఎవరైనా సరే ఏం చేయాలి? లోబడాల్సిందే. అర్థమైందా? దేవుని వాక్యానికి మనం ఎంత లోబడతామో మన జీవితాల్లో అంత ఆశీర్వాదం ఉంటుంది. గమనించారా? యేసేపు గారు ఆయన దేవునికి లోబడ్డాడంటే ఈ 2025 క్రిస్మస్ మనందరికీ ఏమి నేర్పుతుంది? దేవునికి విధేయులు అవ్వాలి అంటే, దైవ చిత్తానికి మనం విధేయులు అవ్వాలి అంటే, ఆయన క్రమానికి మనం విధేయులు అవ్వాలి అంటే, అదే మన జీవితాలకి తరగని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. గమనించారా? ఇంకొక మాట చదువుతాం చూడండి, సామెతల గ్రంథం. విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసములకు మూలం. ఘనతకు ముందు వినయముండును. ఏముంటది? ఘనతకు ముందు వినయముండును. ఘనతకి ముందేముంటది? అది ఎంత వినయంగా వెళ్తా ఉంటే నీ వెనకాల ఏమొచ్చేస్తుందిగా? ఘనత వచ్చేస్తుంది. అంతే. పలానా అబ్బాయి అండి మంచి విధేయుడు, ఘనత. పలానా పాప అండి మంచి విధేయురాలు, దేవుని దాసురాలు, ఘనతకు ముందు వినయముందును. గమనించారా? మన జీవితాల్లో ఎంత విధేయత. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు, నాశనానికి ముందు ఇవన్నీ వద్దు మనకి. అర్థమైందా? ఇవన్నీ దిగిపోవాలి అంతే. ఇంకా దీని గురించి మనం ఎప్పుడు ఆలోచించేనే చేయాలి. మరి ఏముండాలి? ఘనతకు ముందు వినయముండు. ప్రభువును మనం అంత విధేయులను చూపాలి. దేవుని సత్యానికి, దేవుని వాక్యానికి జకరియా గారు ఏ విధంగా విధేయత చూపాడు, మరియమ్మ గారు ఏ విధంగా విధేయత చూపిందో, యేసేపు గారు ఆ విధమైన విధేయత మనలో ఉండాలి. ఒక్క వచనం చూసి ముగింపు చేద్దాం. ఇదే లూకా సువార్త చూడండి, 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా యేసు ప్రభు వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, బాగు చేస్తున్నాడు. ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును. ఒక ఆమె వచ్చింది యేసు ప్రభుని చూసి ఓ అరుచేస్తుంది. ఏమని అరుస్తుంది? అయ్యా యేసు ప్రభువా, నిన్ను మోసిన గర్భం పుట్టిన స్థలములను ధన్యములైనవని వేసి చెప్పగా ఏం చెప్తుంది? కేకలు వేసి ఓ చెప్తుంది. ప్రభు ఏం జవాబు ఇచ్చాడు చూడండి. ఆయన అవును గాని అమ్మా, అవునమ్మా నిజమే, దేవుని వాక్యము విని, దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారు, ఏంటి దానిని గైకొని వారు చెప్పెను. లూకా సువార్త 11:27. అమ్మ దొరికిందా? 11:27. అవును గాని దేవుని వాక్యము విని, దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారు మరి ధన్యులను. దానిని మనం ఒక మొదటి పని చేస్తాం, రెండో పని చెయ్యం. ఇదే వచ్చిన చిక్కు ఏంటి? వాక్యాన్ని వింటాం, గైకొట్టం మాత్రం చాలా కష్టమైపోతుంది. తప్పిది. వాక్యాన్ని గైకొనాలి కంటే. గమనించారా? దేవుని వాక్యాన్ని వింటమే కాదు, ఏం చేయాలి?
దానిని పూర్తిగా గైకొనాలి. కంటే నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదవనక్కర్లేదులేండి, మొదటి వచ్చిన నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని వాక్యం వినేవాళ్ళు ఎవరో మరియమ్మ గారి కన్నా అది. ఇది మీ ఆలోచించుకోండి మీరే, మనమే అందరం కలిసి. మరియమ్మ గారు అన్ని తరముల వారికి ధన్యురాలు. దేవుని వాక్యం విని దానిని గైకొనేవారు మరి ధన్యులని మరియమ్మ గారి కన్నా దేవుడు ఏమిస్తాడు? ఇంకా మరిన్ని ఆశీర్వాదాలు దేవుడు సిద్ధం చేశాడు. ఈ 2025వ సంవత్సరం దేవుడు మనకి పోతున్నాడు. ఒకే ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి? దేవుని వాక్యాన్ని గైకొనే అనుభవం మనకు కావాలి. వింటున్నాం, అర్థమైందా? వింటున్నాం, కానీ ఏముండాలి మనకి? గైకొనే అనుభవం మన జీవితాల్లో ఎక్కువగా ఉండాలి. వాక్య ప్రకారం నడుచుకుంటాం, కష్టం అవుతుంది, ఒక్కొక్కసారి నష్టపోవాలి, కొన్నిటికి లోపడాలి, కొన్నిటికి వదులుకోవాలి. పోనే అంతకన్నా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడి కోసం మనం ఏం చేయాల్సి వస్తుంది? భరించాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది, త్యాగం చేయాల్సి వస్తుంది, నష్టపడవలసి వస్తుంది, నోరు మూసుకోవలసిన పరిస్థితులు వస్తాయి రావా? అంతే. అయినా సరే మనం నోరు మూసుకోవాల్సిందే. అయితే దాన్ని దేవుడు ఎక్కడ కూడా మనం తక్కువ చెయ్యడు. యేసేపు గారు ఏం చేశాడు? అన్నిటికీ ఆదికాండంలో 37వ అధ్యాయంతో మొదలవుతుంది యేసేపు యొక్క జీవితం. 50వ అధ్యాయం వరకు ఉంటుంది. ఏ విషయంలో నోరు తెరిచాడు? విధేయత విషయంలో నోరు తెరిచాడు, కానీ అవిధేయత విషయంలో ఎక్కడా నోరు తెరవలా. ఆ విధేయత ఎక్కడికి నడిపించిందంటే రాజుగారికి కల వచ్చేటట్లు, ఆ కల భావం చెప్పేటట్లు చేశాడు. ఇదంతా దేవుడు చేసిన కార్యం. ఎప్పుడు? విధేయతగా నోరు మూసుకున్నాడు అంటే. అర్థమైందా? ఆ తరువాత ఇక అన్నిటికీ ఎవరు అధికారి? అంతే, ఆయన మాటే చెల్లింది అంతే. అర్థమైందా? కొన్ని సంవత్సరాలు ఆయన ఈయన మాట చెల్లలేదేమో, నోరు మూసుకున్నాడు. తర్వాత ఎవరి మాట? అది విధేయత అన్నమాట. భరించుకో, సహించుకో, ఓర్చుకో, సాత్వికం, దీర్ఘశాంతం, దీన మనస్సును కలిగి ఉండు. కస్సులు లెగటం కాదు. మార్చుకోండి ఇట్టటోళ్ళు ఉంటే. దేవుడు ఇట్టటి ఎక్కడ చెప్పలా. దేవునికి మన విధేయులు అయ్యేవనుకోండి, తగిన సమయం అందు దేవుడు ఏం చేస్తాడు అంటే. ఇది నా స్వానుభవం అంతే. అర్థమైందా? అనుభవంలో చెప్తున్నాను ఈ మాట. దేవునికి మనం ఏమవ్వాలి అంతే అన్నమాట. గమనించారా? కనుక ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ మనందరికి నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, మనం మరియమ్మ గారి యొక్క విధేయత మనం చూపించాలి. జకర్య గారి యొక్క క్రమములో విధేయత మనం చూపించాలి. యేసేపు గారి కుటుంబంలో విధేయత మనం చూపించాలి. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అలాంటి ధన్యత ప్రభు ఈ కుటుంబానికి, చేరువచ్చిన బిడ్డలకి, సంఘానికి ప్రభు అనుగ్రహించును గాక.